హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వేడి వేడి చికెన్ చీజీ బాల్స్ అండి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలి హోమ్ మేడ్ అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడ్డానికైతే సూపర్ ఉన్నాయి కదా. వేడి వేడి చికెన్ చీజీ బాల్స్ రెడీ చేసుకొని అండ్ టొమాటో సాస్ అండ్ మైనీస్తో తింటే సూపర్ ఉంటుంది. పదండి ఇంకెందుకు తెలుసుకుందాం ఎలా తయారు చేయాలో. ఫస్ట్గా వీటికి కావాల్సినవి బంగాళదుంపలు అండ్ అలాగే బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. చికెన్ అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర. వీటితో పాటు చీజ్ కూడా కావాలి. మరి చీజ్ చికెన్ బాల్స్ కదా, అందుకని వీటితో పాటు మళ్ళీ మనకి కావాల్సినవి చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్. నెక్స్ట్ దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ కావాలి, అదే కార్న్ఫ్లోర్ అన్నమాట. కార్న్ఫ్లోర్ కూడా కావాలి. తర్వాత ఈ బంగాళదుంపలు, ఉడకపెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా అయిపోయేలాగా స్మాష్ చేసుకొని దాంట్లో చికెన్, కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ ఉంది కదా, చికెన్ అండ్ అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా వేసేసుకోవాలి. అన్నీ అందులో వేసేసుకొని నెక్స్ట్ మసాలా పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా చికెన్ కానీ బంగాళదుంపలు కానీ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఆ మిశ్రమంలో వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ అనేది మనం కలిపిన తర్వాత టేస్ట్ చూసి టేస్ట్ని బట్టి మళ్ళీ సాల్ట్ యాడ్ అయితే కనుక వేసుకోవచ్చు. నేను గరం మసాలా అండ్ చికెన్ పౌడర్ కూడా వేశాను టేస్ట్ గురించి. ధనియా పౌడర్ కూడా విడిగా వేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంటే అన్నీ కలిసేలాగా బాగా కలపాలన్నమాట. ఈలోపు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి, ఈలోపు ఇది కలుపుతుండగా మనం పక్కన స్టవ్ మీద ఒక కడాయిలో ఇవి వేయించడానికి సరిపడా నూనె వేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఈలోపు నూనె వేడెక్కుతుంది కదా మనం ఇది కలిపేసేసరికి. ఓకే, కలిపేసిన మిశ్రమాన్ని ఇలాగా చూడండి, బాల్స్ మధ్యలో ఆ కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఉండలా చేసుకుంటూ దాని మధ్యలో చీజ్ని ముక్కలుగా కట్ చేసి పెట్టి వేడి వేడి నూనెలో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే ఫాస్ట్గా మాడిపోతుంది. సిమ్లో అయితే లోపల చికెన్ కూడా బాయిల్ అవ్వాలి కదా, ఉడకాలి కదా. సో బాల్స్ ఇలా రెడీ చేసుకోవాలి. చికెన్ చీజీ బాల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న వీటిని ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న వీటిని ఒక ప్లేట్, సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఆల్రెడీ నేను మైనీస్ అండ్ టొమాటో సాస్ అండ్ కొత్తిమీర గార్నిష్ కోసం వేసించాను అనమాట. అందులో వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో కదా, తింటే కూడా చాలా బాగుంటాయి. చీజీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే, రెడీ. చికెన్ చీజీ బాల్స్ రెడీ అయిపోయాయి. వేడి వేడి చికెన్ చీజీ బాల్స్ని చూడండి, చీజ్ కూడా కనబడుతుంది. అదిగో చీజ్
మీకు టమాటా సాస్ ఇష్టమైతే టమాటా సాస్‌తో అండ్ మైనీస్ ఇష్టమైతే మైనీస్‌తో వేడి వేడిగా లాగించేయండి. చల్లని వర్షాలు పడేటప్పుడు వేడి వేడి చికెన్ చీజ్ బాల్స్ చేసుకుంటే ఈ సూపర్ చికెన్ ఉంటాయి. చీజీ బాల్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ.